23వ పంటలో కూడా పంపించింది. లే తయారవు, ఈ పంటలో వేసుకో, ఆమె తండ్రిని కలుసుకో. ఈ జన్మలో ఆమె తండ్రిని కలుసుకుంటానని నమ్మకం లేదురా. వద్దురా వద్దు, నాకు అక్కర్లేదు. చిత్రం సగం ఆగిపోయింది, అది ఎలా పూర్తవుతుంది? పెళ్లి కాంతి చిత్రంలో పూర్తవుతుంది. సరే, నిరాశ పడకూడదు. లే పంటలో వేసుకో, బయలుదేరు. వాళ్ళ నాన్న కలుసుకుంటారా? మరి ఆమెతో ఎందుకు చెప్తావు? 100 సార్లు వస్తానని అన్నమాట నిలబెట్టుకోవద్దు. ఇంకా 78 సార్లు బాకీ ఉంది. వెళ్తాను రా బాబు, వెళ్తాను. నా బంగారం రే, అల్లా దారిలోకిరా. సోహసే లక్ష్మి అన్నారు. కూడా చినిగిపోతుందేమో. పోతే పోతే ఇంకోటి వస్తుంది, నీకే ఆ బెంగ. త్వరగా ప్యాంట్ వేసుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను. ఒరే శ్యామ్, ఈ చిరిగిపోయిన పంటలో నేను చేద్దాను రా. అదంతా నేను చూసుకుంటాను. పదండి. ఒరే, ఇవాళ నీతో నేను కూడా వస్తాను. ఈ రామకవి మహా కొమ్ములు తిరిగిన విమర్శకుల నోళ్ళే మూసేశాడు. ఈ కుక్కలో లెక్క. అరే, ఈ పని నువ్వు ముందే చేసి ఉండవలసిందిరా. ఆలోచన ఆలస్యంగా వచ్చినా అది వృధాగా పోదు. రా వెనకాల రా. తీరా ఓహో, అత్తయ్య గారా? ఈ శరీరంతో ఈ మెట్టని ఎక్కొచ్చారు. అయ్యో, ఇలా 4-5 సార్లు మేడ ఎక్కి దిగితే నీ ఒళ్ళు ఎక్కుతామని. మీరు ఎప్పుడు వస్తారో ఎప్పుడు కడతారు? ఆ దేవుడు కూడా తెలియటం లేదు. మీరేదో పరధ్యానంలో ఉండుంటారు. అదే ఎప్పుడు నిజానమే. ఏదజ్జా? దానికే ఇచ్చేస్తాం. అదేమిటి? పంటలు. ఇక్కడే రెడీమేడ్ దుకాణం పెట్టారా? లేక లాండ్రీ పెట్టారా? లాండ్రీకే ఇస్త్రీ చేయించడానికి తీసుకెళ్తున్నా. వచ్చే శీతాకాలానికి కాశ్మీర్ వెళ్ళాలనుకుంటున్నాం. మీరేం చేస్తారంటే 15 నిమిషాలు ఇక్కడే కూర్చోండి, లాండ్రీకి వెళ్ళొచ్చి మీ అడ్డు మీకు ఇచ్చేస్తాం. ఈవేళ ఇవ్వకపోయారా తలుపు తాళం పెట్టేస్తా. అయ్యో జాగ్రత్త. అలా చెయ్యమ్మా, మాకు తాళంగా పలాకి ఏడుస్తున్నాం. చూడండి, తాళంతో మాత్రం అదిగో ఆ గుమ్మ మీద పెట్టండి. లేకపోతే అర్ధరాత్రి అపరాత్రి మిమ్మల్ని అనవసరంగా లేపాల్సి వస్తుంది. కాదు, నీకే పడతా. నాన్న, ఇవాళ వెదర్ ఎంత బాగుందో చూస్తారా? మన కుక్కలు అలా షికారు పంపిద్దాం. నో, ఈవేళ శునక దినోత్సవం. కుక్కలు మనుష్యులు ఎవ్వరు ఇల్లు కదలడానికి వీల్లేదు. వీళ్ళందరికీ ఇవాళ డాన్స్ చూపిస్తాను. డాన్స్ నువ్వు కూడా తప్పకుండా చూడాలి. నేను ఇక్కడే ఉంటాను. ఈవేళ శ్యామ్ గారు వస్తారు కదా? ఓమ్మా, నువ్వు రోజు వస్తాడంటావు, కానీ వాడు మాత్రం ఏ రోజున రాడు. వాడు వచ్చాడో లేదో మనకు తెలియకపోయినా బయట ఉన్న మన కుక్కలకైనా తెలియదు. నువ్వు నడు, డాన్స్ చూద్దాం. మరేం భయం లేదు. ఎక్కడ్రా బాబు? అదిగో చుట్టుపులిరా, అదిగో పెద్ద పులి. ఇవన్నీ చచ్చినవిరా. అయితే ఇక్కడ తుపాకులు ఉంటాయేమో. తుపాకులు ఉన్నా తుటా ఉండదు. ఇట్రా, భయపడకరా తమ్ముడు, భయపడకు. ఓహో, ఆ చిత్రం చూడు ఎంత అందంగా ఉందో. ఓహోహోహో, ఆ స్కిన్ కలర్ చూడు ఎంత న్యాచురల్ గా ఉందో. చూడరా ఎలా కూర్చుందో, కొత్తంటి కొత్త అల్లుళ్ళలాగా. ఏమి దర్జా, ఏమి టీవీ. చూడరా ఈ కుక్కని. బొమ్మను చూసి భయపడతావేమిట్రా? రేపు నువ్వు ఇలాగే దర్జాగా కూర్చోవాలి, తెలిసిందే. రారా రా, ఊరికే భయపడతావేమిట్రా? ఇదిగో ఇక్కడ కూర్చోరా. కర్ర దగ్గర ఉంచుకో. ఏదైనా కుక్క గిక్క వచ్చిందంటే కర్ర తీసి బుర్ర మీద ఆ దెబ్బతో తోక ముడుచుకుని కుయ్యోమంటే దాని బాబు దగ్గర పరిగెడుతుంది. అరే నేనెందుకు, నువ్వు ఇక్కడే ఉంటావుగా. ఉందామనుకున్నాను కానీ కొంచెం అలా వెళ్ళొస్తాను రా. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు.
ఏమైనా సరే నువ్వు సరోజ తండ్రిని ఈవేళ చూడకుండా రాకూడదు. జ్ఞాపకం ఉంచుకో. అరే నన్ను ఒక్కడే ఇక్కడ వదిలిపెట్టి నువ్వు రేఖ దగ్గరికి వెళ్తున్నావు కదా. ఏడుస్తావేమిట్రా? ఈ విశాలాంధ్రంలో ఇంకెక్కడికి పోతాను రా. అరే రామ్, ఇక్కడ మనుష్యులెవరూ కూర్చోకూడదు అని రాసుందిరా. ఏమిటి మనుషులు ఎవరు కూర్చోకూడదు? ఆహా. అలా వెళ్ళి కూర్చో. రేయ్ శ్యామ్, ధైర్యంగా ఉండు, మళ్ళీ పారిపోయి రావద్దు. చూడు ఇలాంటి లక్కీ ఛాన్స్ ఇంకెప్పుడు రాదు. నేను పోయానా? సరే. అరే రామ్, ఎరా కుక్కలు వచ్చాయండి. కర్ర కింద పడిందంటే. మరేం పర్వాలేదు, జాగ్రత్తగా కూర్చో. సరే. రామ్ 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 కదిలితే కర్ర తీసుకుని పొర్ర మీద వేయగలం. జాగ్రత్త. శ్యామ్, నువ్వు చెప్పిన శ్యామ్ వీడేనా? అవునన్నా, ఈయనే. నేనండి. అరే వీడు నిన్ను ప్రేమిస్తున్నాడా? లేదండి. పోతాయిలే ఉండా. రాజప్ప పోతి చలో. ఇప్పుడు చెప్పు, నువ్వు వచ్చిన పనేమిటి? అబ్బే ఏమీ లేదండి. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. ఆమె ప్రేమించింది. ఎందుకు? నిన్నేం చూసి ప్రేమిస్తుంది? నేను చెప్తానన్నా, ఈయన గొప్ప చిత్రకారులు. నువ్వేం చెప్పక్కర్లేదు. చెప్పదలుచుకున్నది ఏదో నేనే చెప్తాను. మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఎవరూ లేరు. మా రాము ఒక్కడే. మీరిద్దరు ఏం సంపాదిస్తారు? నాకు తెలీదు. అదంతా మా రామే చూసుకుంటాడు. రాము చూసుకుంటాడే? అయితే మీరేం తింటారు? తింటాం. వేరుశనకాయలు, బఠానీలు. బఠానీలు? నువ్వెప్పుడైనా రూపాయలు నోటు చూసావా? ఓ చూశానండి. 5 రూపాయలు? 5 రూపాయల నోటు చూశాను. 10 రూపాయల నోటు చూశాను. 100 రూపాయల నోటు? 100 రూపాయల నోట? అబ్బే ఆ ఛాన్స్ దొరకలేదండి. 1000 రూపాయలు? మమ్మ విన్నానంతే. కానీ గవర్నమెంట్ రెత్తేశారుగా. తమ్మిడికి మారని దరిద్రుడు నువ్వు కోటేశ్వరుడు కూతుర్ని పెళ్ళడానికి వచ్చావే? అది కాదండి. కానీ మరేమిటి? ఇక్కడే లేవు. కదిలేవా? నాన్న, ఇదిగో 1,00,000 రూపాయలు తీసుకుపో. ఈ రోజు నుండి నెల రోజుల్లోగా అనా పైసలతో పూర్తిగా ఈ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టేసావా మా సరోజు నుంచి పెళ్లి చేస్తాను. ఖర్చు పెట్టాలి. ఖర్చు. దానం ధర్మం చేయకూడదు. మీరు నా కోసం ఈ పని చేయండి శ్యామ్, ప్లీజ్. జ్ఞాపకం ఉంచుకో, ఈ 1,00,000 రూపాయల్లో దమ్మిడి అయినా మిగలకుండా ఖర్చు పెట్టే వరకు మాట్లాడడానికి కూడా వీల్లేదు. అలా చేసావా? నేనెవరో తెలుసు కదా. నిద్రపోయే పెద్ద పుల్లి తట్టినే పడిగిన పటాల జవాబు చెప్తుంది. జ్ఞాపకం ఉంచుకో.
రూపాయలు నెల రోజుల్లో ఖర్చు పెట్టేయాలి. దానం చేయకూడదు. ఖర్చు ఖర్చు. సరోజ్